లోతు అనుకుంటున్నాడు, నేను నమ్మినటువంటి నా దేవుడు అనగా మా పెద్దనాన్న ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు. ఈ సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ లోకంలో అందరూ పాపాలతోటి శాపాలతోటి నింపబడి ఉన్నా, నేను గనక నీతిమంతుడిగా జీవించగలిగితే, నేను గనక దేవుని పక్షాన నిలబడి భక్తిలో రోషము కలిగిన వాడి గనక నేను జీవించగలిగితే ఆయన దృష్టిలో నేను ఉంటానని లోతు గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెదనాన్నతో ఉన్నటువంటి అనుభవమే, అబ్రహాముతో ఉన్నటువంటి అనుభవమే లోతుని చుట్టూరు ఉన్నటువంటి పాపంతో నింపబడి ఉన్నా, చుట్టూరు ఉన్నటువంటి సమాజం దురాలోచనలతో నింపబడి ఉన్నా, చుట్టూరు ఉన్నటువంటి ప్రజలందరూ దురాలోచనలతోటి పాపాలతోటి నింపబడి ఉన్నా, లోతు ఒక్కడే నీతిమంతుడిగా జీవించడానికి కారణం, బలమైన కారణం లోతు జీవితం అబ్రహాముతో గడిచినది. ఆ జీవితమే, ఆ అనుభవమే లోతుని సరి అయినటువంటి